యుగంలో శ్రీరామావతారము అంటే మానవుడిలాగా భగవంతుడు వచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు. మరియు శౌనకాది మహర్షులారా, ఈ కలియుగములో భగవంతుడు అవతారం ఎత్తుకొని రాడు, విగ్రహ రూపములోనే ఉంటాడు. విగ్రహములో మనము నిగ్రహాన్ని కలిగి ఉండి పూజించినట్లయితే సాటి మానవుల చేత మనల్ని కాపాడబడతాడు, మానవుడే కాపాడతాడు. మరి ఎప్పుడు విగ్రహాన్ని పూజించాలి కనుక ఆయా లింగముల ప్రక్కన ప్రవహిస్తూ ఉంటాయి నదీ నదాలు, అవి పుణ్యక్షేత్రాలు అంటారు. నదిగా మాసం వచ్చింది, చాలా మంది పెట్టింది కానీ లేవు. మరి పుణ్యక్షేత్రాలకు వెళితే ఈ వర్తించవు. ఏమి జ్యోతిషం చూడవలసిన అవసరం లేదు. చాలా మంది అడుగుతూ ఉంటారు, అప్పగారు మరి అధిక మాసం వచ్చింది కదా, మా పిల్లవాడేమో అమెరికాకు పెడతాడు, తొందరగా వివాహం చేయాలి అంటే మనకు కొన్ని ధర్మ గ్రంథాలు రాసినాయి. ఏది రాసినాయంటే బృహజ్జాతక దైవ శిఖామణి అనే గ్రంథం. మౌఢ్యాలు ఉన్నా, అధిక మాసం ఉన్నా, ఇంకా ఎటువంటి ముహూర్తాలు లేకపోయినా తీర్థక్షేత్రం దగ్గరికి వెళ్ళి ఆయా శుభకార్యాలు చేయవచ్చు. అంటే పుణ్యక్షేత్రం ఉండాలి, పక్కకు తీర్థం నది ప్రవహిస్తూ ఉండాలి. శ్రీశైలం కానీ, తిరుపతి కానీ, కాశీ, ఇవన్నీ కూడా నదీ నదాలు ప్రవహిస్తూ ఉంటాయి. మీరు బాసరం ఉన్నది, అక్కడికి వెళితే ఈ అధిక మాసములతో సంబంధం ఉండదు. కనుక విద్వాంసులైనటువంటి వాళ్ళు ఏం చెప్తారు అంటే నదీ నదాల దగ్గరికి వెళ్ళి శుభకార్యాలు చేయండి. ఇంకా పుణ్యజలాలు కలిగినటువంటి అనేక నదులు, నర్మదా నది ఉన్నది, అది 24 పాయలు అంటే 24 భాగాలుగా చిని ప్రవహిస్తున్నది. ఇక గోదావరి నది ఉన్నది, అది 21 ముఖములు కలిగి ఉన్నది, అంటే 21 ముఖాలు కలిగి ఉన్నది. ముఖాలంటే చీలికలు, పాయలు. మనం ఈ రోజుల్లో ఆనాడు భగీరథుడు తీసుకొని వస్తాడు, ఇక్కడ ఆకాశములో ఉన్నటువంటి గంగమ్మను. జటాజోట గంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే ఈశానమీడే